ఏడుస్తున్నారు మీరందరూ? అనవసరంగా వచ్చారు మళ్ళీ మా టీవీ వాళ్ళ దగ్గర ఉండిపోవాల్సింది నేను. ఎక్స్ప్రెషన్ లో ఎన్ని తిక్కొచ్చో తెలుసా? అబ్బే మీరు ఇంకా మారలేదండి. హలో గైస్, వెల్కమ్ టు మణికొండ ఐడల్. మీరు యాక్చువల్లీ ఈరోజు వీడియోలో చూడబోయే సింగర్స్ని భూగోళం మొత్తం తిప్పి చూసినా ఎక్కడ దొరకరాళ్ళు. అండ్ జడ్జెస్ ఉంటారు, వాళ్ళ రియాక్షన్ చూడగానే చేతిలో ఉన్న ఫోను, టీవీ ఇవన్నీ వెంటనే పగలగొట్టాలనిపిస్తుంది అనమాట. సో ఎలాగో మన ప్రోగ్రామ్కి స్పాన్సర్లు లేరు కాబట్టి డైరెక్ట్గా రియాక్షన్ స్టార్ట్ చేద్దాం. ఏ మాటకా మాటరా? హెయిర్ స్టైల్ అదిరింద్రా. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్స్. జోక్. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నీడునా. ఆ పాటలో ఎంత డెప్త్ ఉందో ఆ డెప్తా? డెప్త్ వాయిస్ లో కనపడి. ఇక్కడ ఫస్ట్ రెండు పాయింట్లు. ఒకటి, కొన్ని పాటలను ముట్టుకోకూడదు. ఓకే, ఇప్పుడు ఒక చాలా ఫేమస్ సేయింగ్ ఉంది, కలాం గారు కళలు కనమన్నారు కథలు మనలేదు అని. సేమ్ అలాగే మనం ఏమన్నా పాటలను పాడచ్చు, కానీ కొన్ని అద్భుతాలను ముట్టుకోకూడదు. ముట్టుకోవడం తప్పు, అది ఫస్ట్ తప్పు. రెండోది, అయిపోయింది సంగతి, ఆగిపోయింది అది. దాన్ని ఇంకా ఆ పాటలో ఎంత డెప్త్ ఉందో మీ వాయిస్ లో. ఎందుకు ఏడుస్తుంది ఆవిడ? వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారా? సుధీర్ ఎక్స్ప్రెషన్ అయినట్రా. ఎందుకురా మీరందరూ ఏడుస్తున్నారు? మీరందరూ అనవసరంగా వచ్చారు మళ్ళీ మా టీవీ వాళ్ళ దగ్గర ఉండిపోవాల్సింది నేను. ఎక్స్ప్రెషన్ లో ఎన్ని తిక్కొచ్చో తెలుసా? అబ్బే మీరు ఇంకా మారలేదండి. ఇక్కడ రష్మి ఏడుస్తుంది. ఈవిడేంటి నాకన్నా ఎక్కువ ఫీల్ అవుతుంది. నేను ఒక 6 నెలలు లేని ఏంట్రా మీరు ఎలా తయారయ్యారు? సుధీర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ మీమ్ రా. ఏం జరుగుతుందిరా నా చుట్టుపక్కల? ఏంట్రా ఇది అనుకుంటున్నాడు. అరే ఎందుకు ఏడుస్తుందిరా? వై ఈజ్ షీ క్రైయింగ్ వైల్ సింగింగ్? అంటే ఆవిడ షీ ఈజ్ వెరీ సెల్ఫ్ అవేర్ రా. నేను ఎంత ఘోరంగా పాడుతున్నా ఆవిడకి అర్థం. అండ్ ఆల్సో నీకు కొన్ని తెలుసు కదా, అంటే ఇప్పుడు బీయింగ్ ద షో రన్నర్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో, ఇదొక చాలా మంచి పాట. ఇలా ముందు నేను ఆల్రెడీ పాడించాను. పాడించినప్పుడు భాను అనే ఆవిడ వాయిస్ కే ఆల్రెడీ వాళ్ళే కమెంట్లు వేస్తూ ఉంటారు. అదే కమెంట్లు వేసినప్పుడు ఏదన్నా కొంచెం ఊపు ఉన్న సాంగ్, ఫియర్ సాంగ్, రా రెడ్డి అలాంటిది ఇచ్చినా సరే ఊపులో వెళ్ళిపోద్ది. డెప్త్ ఉన్న సాంగ్ గెలుపు తలుపులే. ఆ పక్కన ఆవిడ చూడు ఎలా చూస్తుందో. ఎప్పుడు పాట అయిపోద్దా, నేను ఎప్పుడు పరిగెట్టేద్దాం, ఇంకా పోను ఈవిడ. ఇంద్రజ గారికి ఎన్ని డబ్బులు ఇస్తున్నారో తెలియదు కానీ డాన్స్ వేస్తున్నారు, స్కిట్లు చేస్తున్నారు. ఇవిడ నైస్ సాఫ్ వేస్తారు నీటి కూర్చోడానికి. మమ్మీ ఇంకోసారి పక్కన అసలు అమ్మాయి ఎక్స్ప్రెషన్ చూడరు పక్కన. మరి అంతే, మరి ఈమెకి ఎక్కువ ఇస్తున్నారు, ఈమె ఎక్కువ చేస్తుంది, వాళ్ళకి ఏం ఇవ్వలేదు. ఏం చేస్తుంది తెలుసా? ఈరోజు మెస్సులో ఏంటి పప్పా సాంబారా? సాంబార్లోకి చిప్స్ ఎక్కువ వేస్తే బాగున్నాను. దీనికే ఇట్లా అయిపోతుంటే దీని ముందు కొన్ని అద్భుతాలు ఉన్నాయి కదా. అదే కదా, అవును. అది మరి అద్భుతాలను కూడా చూడాలి కదా మనం. అద్భుతాలకి ఇచ్చే రియాక్షన్లో అవి వేరే లెవెల్ హైలైట్. మీకు రీసెంట్ గా దీని వల్ల తెలిసిందేమో, అంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చాలా మంది సింగర్స్ కూడా ఉన్నారనమాట. ఓరు లతా మంగేష్కర్, ఓరు ఆశా భోన్స్లే కొడతారా? నాకు ఒక్క డౌట్ రా. ఫస్ట్ థింగ్, ఇందులో ఎంత ఎక్కువ మంది ఉంటారంటే రష్మి కుర్చీ కూడా లాగేసుకుని దాన్ని వాళ్ళ సింగర్ల పక్కన కూర్చోబెట్టారు కింద. భద్రపాట అని చూస్తుంది. అసలైతే అక్కడ రష్మిని కూర్చోబెట్టారా, నువ్వు ఎక్స్ప్రెషన్లు ఇవ్వాలి ఇప్పుడు అంటే, అమ్మ తీసుకున్న డబ్బులకి ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుద్దా అన్నట్టు. నిజమేరా, పాపం ఇస్తుందా? ఫీల్ పెట్టిరా. ఇంకోటి ఏంటంటే నోకరాజు గారి ఎక్స్ప్రెషన్ చూడు. రెడీయా కెమెరాలన్నీ స్టార్ట్ అయినాయా? అదే కదా, పాడాలా తప్పదా?
నోకరాజు గడిది ఏంటో తెలుసా, మొన్న క్యాష్ లో బ్రహ్మాజీ వాళ్ళు పాడమంటారు, నువ్వు పాడేస్తావా? మళ్ళీ పెద్ద సింగర్ లా కదా ఎక్స్ప్రెషన్. వాళ్ళు అడుగుతారు సిగ్గు లేకుండా ఓ అని సీరియస్ గా పాడేస్తున్నాడు పెద్ద సింగర్ లాగా. వాళ్ళే జోక్ చేశారు, అర్థం కాదే. రష్మికి అయితే అసలు యాక్ట్ చేయడం కూడా రావట్లేదు బాబు. శారడాన్ వేసుకోవాలి షూట్ అయ్యాక అనుకుంటుంది రష్మి. అది కూడా ఆ ఎడిటర్ గాడు అయితే ప్రాంకే ప్లే చేసాడు షో వాళ్ళ మీద పెట్టాడు. ఎలా ఎంత పెద్దది ఎడిటర్ గాడు. నువ్వు చూడకపో నేను చూడను. నువ్వు అర్థమైంది కదా పాట. బావా దేవుడు పాటలు పాడారు బాబోయ్. శ్రీరామ్ దాస్ లో ఎన్ఆర్ గారు పాడతారు. బ్లాస్ట్ ఎందుకు స్టాండింగ్ వేసిన అది ఏమో గానీ ఇది మాత్రం నిజంగా వేరే లెవెల్ పిచ్ చెప్పినట్టు. ఒకసారి నువ్వు విన్నావా అసలు? చెవులో చెప్పారు వేరే లెవెల్ అని చెప్పు, వేరే లెవెల్ పిచ్చింది మ్యూజికల్ పర్ఫార్మెన్స్ మీకు. ఏ ఆది గారు మీరు ఏంటి ఇంత అసలు? ఆది గారు ఆది గారు అంట. ఏ ఆది గారు మీ వాయిస్ ఇలా ఉండదు కదా, ఎవరు పాడారు వెనకాల నుంచి చెప్పండి. అంటే అది లైక్ నేనే ఓవరాక్షన్ చేస్తున్నా, మీరు నాగంటే ఓవరాక్షన్ చేస్తున్నారా? చాలా చాలా చండాలంగా పాడారు. ఆది గారు కలిసి పాడిన ఆ రామనామం అయితే బా నాకు ఒక్కసారి ఒళ్ళు పులకరింతలు వచ్చింది. దీనికే మీరు పులకరించిపోతే ఆర్టిస్ట్ ప్రొఫెషనల్ సింగర్స్ లా పాడటం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. ఊరికనే పెట్టాను రా మణికొండ ఐడల్ అని నేను పేరు. ప్రొఫెషనల్ సింగర్స్ ఇల్లు తమనన్నా నెక్స్ట్ అసలు ఇంద్రజీ గారికి ఇప్పుడు 10 రూపాయలు ఇస్తున్నారేమోరా, 12 రూపాయలు చేస్తా ఉంటే చాలు రా, అయిపోయింది ఖతం. ఎవడు రా జడ్జు, ఎందుకు రా పొగడతారు? హూ ఈజ్ ఓంకార్? ఎవడ ఓంకార్? ఇంద్రజీ గారు చాలు మొత్తం షోని ఒంటి చేత్తో. నాకు అర్థం కావట్లేదు. మాకు అర్థం కావట్లేదు. నాకు అసలు అర్థం కావట్లేదు. ఎక్స్ట్రాడనరీ. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నేను కూడా ఎంజాయ్ లాట్ సార్. ఇంకెళ్ళి పడుకుంటాం. మరి బర్త్డే బాయ్ ఇంకేం కావాలి? ఆడేవేవి అడుగుతాడు అన్ని ఇస్తుంది. ఆడేం అడుగుతాడో మాకు తెలుసు. దట్స్ వాట్ షీ సెడ్. And he couldn't. పుచ్చి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యూ పిల్ల ఇక్కడ ఎందుకు అరుస్తున్నావురా నువ్వు? ఆడు మైక్ నోట్లో పెట్టేసుకుని అరుస్తున్నాడు. అది ఈ వీడియోకి రియాక్ట్ అయ్యాక ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇప్పుడు వస్తాయన్నమాట. ఆ పాటలో ఎంత డెప్త్. నా వాయిస్లో డెప్తా? నేను తేంచానండి జస్ట్. అక్కడ దొరికిందిరా బాబు. ఆ పాటలో ఎంత డెప్త్. పల్లి పడని మసాలా పడేయ్యా కొంటరా. ఆ పాటలో ఎంత డెప్త్. డెప్తా? ఇవన్నీ కాదు కొంటరా లేదా? ఆ పాటలో ఎంత డెప్త్. పొద్దుని బేరం తగిలిందిరా బాబు. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సారీ. ఓకే మనం 6K సబ్స్క్రైబర్స్ ఉన్నాం. మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే 10K కొట్టేద్దాం త్వరగా. మరి దట్స్ ద వీడియో అంతే. బై గైస్. రే ఏమాటరా హెయిర్ స్టైల్ గుడ్ హెయిర్ స్టైల్.